రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఇది కామెడీ కంటే కూడా ట్రాజిక్ కామెడీ అనొచ్చు. ఎందుకంటే ప్రజలకి ట్రాజెడీ, ప్రజాస్వామ్యానికి ట్రాజెడీ. ఇది వీళ్ళకి కామెడీగా ఉండొచ్చు, లేకపోతే ఇవేవి పట్టణ వాళ్ళకి కామెడీగా ఉండొచ్చు, కానీ ఇది నిజానికి వెరీ సీరియస్ అంశము. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబును, లోకేష్ని అన్న వాళ్ళని అరెస్టులు చేసుకుంటూ వచ్చారు. పవన్ కళ్యాణ్ని విమర్శించే వాళ్ళని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇప్పుడు పవన్ కూడా కాలింది. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే, మిమ్మల్ని ఏదైనా అంటే అరెస్టులు చేస్తారు, నన్ను అంటే చేయరా అని. దాంతో ఇప్పుడు పవన్ అనే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. దాంతో పవన్ ఇంకొక అడుగు ముందుకేసి ఒక సెల్లే పెట్టాడు. ఇప్పుడు అది నిన్న అనౌన్స్ చేశాడు, ఒక సెల్లు పెడుతున్నట్టు ప్రత్యేకంగా. ఆ సెల్లు పని ఏమిందంటే, ఇలాగ మనం ఎవరన్నా పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఇమీడియట్ గా లిస్ట్ లోకి ఎక్కిస్తారు. సో వీడు అన్నాడు సార్ నిన్న అని, ఏమన్నాడు వచ్చి ఇంకా వాడిని ఎక్కడ అరెస్ట్ చేయాలి, ఎవరి దగ్గర కేసు పెట్టించాలి, ఒక ప్లానింగ్. ఇదంతా యాక్చువల్ గా లోకేష్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ప్రత్యేకమైన వింగు పెట్టేసి మన మీద ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఇందులో ఎవరిని ఎలా అరెస్ట్ చేయాలి, ఎక్కడ కేసులు పెట్టాలి, ఏ అంటే ఎస్సీ దగ్గర పెట్టిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా కేసు పెట్టేది ఎలా పెట్టాలి, సెక్షన్లు ఏం పెట్టాలి, ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు వెళ్ళి ఎక్కడ అరెస్టులు చేయాలి, ఇవన్నీ ఒక ప్లాన్డ్గా వాళ్ళు సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా లోకేష్ ఎప్పటి నుంచి చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్టార్ట్ చేశాడు. ప్రత్యేకమైన సెల్లు పెట్టి పవన్ ఎవరైనా అంటుంటే వాళ్ళని సోషల్ మీడియాలో పోస్టులు కానీ లేకపోతే వీడియోలు కానీ ఏది చేసినా దాని మీద ప్రత్యేకమైన నిఘా పెట్టే ఒక సెల్లుని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశాడు. ఆల్రెడీ ఇప్పుడు రావణ్ అరెస్ట్ చేశారు. తర్వాత ఇంకొంతమంది నాగేశ్వరను కూడా అరెస్ట్ చేయాలని ట్రై చేశారు. పవన్ మీద ఎవరు మాట్లాడినా, దువ్వాడ కూడా పవన్ మీద మాట్లాడాను, దువ్వాడిని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆయన మిస్సింగ్ లో ఉన్నాడు. ఇలాగా ఇప్పుడు పవన్ అంటే నేను కూడా ఇంపార్టెంట్ ఈ కూటమిలో అనేది పవన్ విజృంభించాడు. సో ఇప్పుడు పవన్ అంటే మాత్రం అరెస్టులు చేస్తారు, నన్నంటే అరెస్ట్ చేయరా అని డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ సీఎం ని అంటే మాత్రం అరెస్ట్ చేశారు. నన్నంటే చేయరా, నన్ను 4 చీరేస్తానన్నాడు, నిన్ను సమాధి చేస్తామంటున్నాడు, మరి నన్ను అన్నోళ్ళని అరెస్ట్ చేయరా అని ఈయన ఓపెన్ గానే, ఆయన మామూలుగా ఆయనలో ఉండే సుగుణం ఏంటంటే ఆయన ఏది ఓపెన్ హార్ట్ లో లేకపోయినా ఓపెన్ హార్ట్ గా ఉంటాడు, ఆ ప్రోగ్రామ్కి వెళ్ళకపోయినా. సో ఆయన అప్పటికి ఆయన మైనస్ ప్లస్ అదే. సో ఓపెన్ గా జగన్ మీద ఎట్లా విమర్శించారు, ఈ గవర్నమెంట్ మీద కూడా ఆయన అయితే, కాకపోతే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని శుతిమెత్తగా, అంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని పేరుంది, ఈ మంచి ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈ పని చేయకపోతే మంచి ప్రభుత్వం కాదు అని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు ఒక రకంగా. అనే పని చేశాడు నిన్న రఘురామకృష్ణరాజు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్టే కదా, అంటే నేను ఇంత చేశాను, నేను కూడా ఇంపార్టెంట్ కదా అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణరాజు వర్సెస్ పవన్ అన్నప్పుడు కూటమికి పవన్ ఇంపార్టెంట్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి లేకపోయినా కూటమికి పెద్ద నష్టమే లేదు, కానీ పవన్ మీద డిపెండ్ అయినారు. ఎందుకు, మళ్ళీ అధికారంలోకి రావాలంటే. ఇప్పుడేమీ పవన్ మీద డిపెండ్ అవ్వలేదు, పవన్ లేకపోయినా గవర్నమెంట్కి ఏమీ కాదు. కానీ రేపొద్దున మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళాలంటే పవన్ తనతో ఉండాలి. ఎందుకంటే పవన్ ఉంటేనే బీజేపీ ఉంటుంది, బీజేపీ పవన్ ఉంటే మనం జగన్ని డీల్ చేయొచ్చు. ముఖ్యంగా కాపు ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ చాలా జిల్లాల్లో. అందుకని పవన్ని ఉంచుకోవాలనేది వీళ్ళు గట్టిగా అనుకుంటున్నారు. ఉంచుకోవాలనుకున్నప్పుడు నాకు తగిన ఇంపార్టెన్స్ మీరు ఇవ్వాలి, సింబాలిక్ ఇంపార్టెన్స్, అసలు రియల్ ఇంపార్టెన్స్ కాకపోయినా. రియల్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, డెసిషన్ మేకింగ్ అంతా కూడా మ్యాక్సిమం 99% లోకేష్ చూస్తున్నాడు. కానీ సింబాలిక్ అనేది ముందు నుంచి కూడా పవన్ డిమాండ్ చేస్తున్నాడు ప్రతిసారి. సో అలాగే ఇప్పుడు పవన్ ఎవరైనా అంటే కూడా అరెస్టులు చేస్తారు అనే విషయం బయటకు వచ్చింది. మొన్నటి వరకు చంద్రబాబుని, లోకేష్ అంటే అరెస్ట్ చేస్తారు, పవన్ అంటే పెద్దగా అరెస్ట్ చేయరు అనుకున్నారు. ఇప్పుడు పవన్ అంటే కూడా అరెస్ట్ చేస్తారు అనేది 3-4 సంఘటనలతో, దువ్వాడ, నాగేశ్వరరావు, రావణ్, ఈ ముగ్గురి దీంతో బయటకు వచ్చింది. సో అందువల్ల ఇక నెక్స్ట్ ఏంటంటే పవన్ ఏమన్నా అనాలంటే కూడా అందరూ భయపడే పరిస్థితి క్రియేట్ చేశారు. ఇప్పుడు త్రిపుల్ ఈ రఘురామకృష్ణరాజు ఆయన ఏంటంటే ఈ మధ్యకాలంలో దళిత క్రిస్టియన్ల మీద వారు ప్రకటించారు. దీనికి చంద్రబాబు, లోకేష్ మద్దతు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఉండకపోతే ఆయన ఆ స్థాయిలో చేయడు. దీని వెనక కారణం ఏంటంటే దళిత క్రిస్టియన్లు జగన్ కి ఓటు బ్యాంకు, మనకు కాదు, అంటే కూటమికి కాదు. కాబట్టి
వాళ్ళ మీద ఇతని అటాక్ కూటమి మంచి చేస్తుంది. ఇప్పుడు దానివల్ల రెండు ప్రయోజనాలు, ఒకటి హిందూ దళిత్స్ మనకి ప్రోగా అయ్యే అవకాశం ఉంది. రెండు, హిందూస్ టోటల్గా దళిత్స్ కాని హిందూస్ కూడా క్రిస్టియన్ల మీద మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి అది జగన్కి బ్యాడ్ అవుతుంది, మనకి ప్లస్ అవుతుంది. అందువల్ల రఘురామకృష్ణరాజుని వదిలేద్దాం ముందుకు పోనీ అని బీజేపీ కూడా వాళ్ళ అజెండానే రఘురామకృష్ణరాజు అడ్డంజనే కాబట్టి బీజేపీ సపోర్ట్ కూడా ఉంది. అందువల్ల తెలివిగా రఘురామకృష్ణరాజు ఏంటంటే ఆకివీడు టెంపుల్ని ఒకటి తీసుకొచ్చాడు. ఆకివీడులో గొంతేనమ్మ అనే ఒక దేవత, గొంతేనమ్మ అంటే కుంతీదేవి. సో కుంతీదేవిని ధర్మరాజు అంటే యుద్ధం అంతా అయిపోయినాక కర్ణుడు కూడా వీళ్ళ అన్న అనే విషయం తెలిసింది ధర్మరాజు. అంటే ఈమె చెప్పలేదు కాబట్టి స్త్రీలకి ఇక మీదట వాళ్ళ ఆడవారి నోట్లో ఏది నానదకూడదు అని ఒక శాపం పెట్టాడంట ధర్మరాజు. దాంతో ఈమె అఫెండ్ అయింది, హర్ట్ అయ్యి గిరిజనుల దగ్గరికి వచ్చేసింది. గిరిజనులు ఆమెను హక్కును చేర్చుకున్నారు. తర్వాత ఆమె చనిపోయినాక కుంతి గొంతేనమ్మ అయింది. సో గొంతేనమ్మ అలా అయ్యి కుంతిని పూజిస్తున్నారు. అది దళితులు కూడా చాలా చోట్ల పూజిస్తున్నారు. అయితే అక్కడ ఏంటంటే అది రామాలయం అని చెప్పి ఆకివీడులో ఈయన రంగంలోకి దిగి రఘురామకృష్ణరాజు లాస్ట్ మేలో ఆల్రెడీ రాముల వారి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజ కూడా చేశారు. బలవంతంగా దాన్ని కూల్చేశారు, నైట్ వెళ్ళి పూజ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉంది. జడ శ్రవణ్ కుమారు ఈ దళిత క్రిస్టియన్ల తరపున రంగంలో దిగి రఘురామకృష్ణరాజుని ఢీకొనడం ప్రారంభించారు. ఏలూరులో మొన్న లాస్ట్ వీక్ దళిత క్రిస్టియన్ల శంకారావం కూడా జరిగింది. అట్లా ఇప్పుడు పివి సునీల్ కుమార్ యాంగిల్ కూడా ఉంది ఇక్కడ. పివి సునీల్ కుమార్ ఈయన కొట్టించిన వాళ్ళలో ఉన్నాడు రఘురామకృష్ణరాజుని. అప్పుడు ఆయన సిఐడిలో ఉండేవాడు. సో ఆయన యాంగిల్లో నుంచి రఘురామకృష్ణ అంటే పర్సనల్ యాంగిల్లోనే బయలుదేరుతాడు ఎప్పుడైనా రఘురామకృష్ణరాజు. ఆయనకి పర్సనల్గా ఏమన్నా తగిలితే దాన్ని శ్రీశ్రీ చలమంటాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచ బాధగా మార్చేస్తాడు, ప్రపంచ బాధని తన బాధగా చేసుకుంటాడు శ్రీశ్రీ అన్నట్టుగా ముందు మాటలో రాశాడు ఎవరు చలం మహాప్రస్థాన్ అని. అలాగే ఈయన బాధని ప్రపంచ బాధగా మార్చేస్తాడు అనమాట. ఈయనకి ఎవరితోన్నా సమస్య వస్తే దాన్ని అలాగే సునీల్ కుమార్ నుంచి వచ్చిన ఇష్యూని రఘురామకృష్ణరాజు ఈ లోపల సుప్రీంకోర్టు తీర్పు ఒకటి కలిసి వచ్చింది. అంటే దళితులుగా ఉండి క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు, హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషను, క్రిస్టియన్ దళితులకు వర్తించదు అని సుప్రీంకోర్టు రీఇటరేట్ చేయడం వల్ల దాన్ని ఈయన పట్టుకొని ఎవడోడు ఇక్కడ దళితులు అని చెప్పి రిజర్వేషన్ పొందుతూ చర్చలకు వెళ్తున్నారు వాళ్ళని పసిగట్టి వాళ్ళకి యాంటీ పోరాటం చేయడం ఈయన మొదలుపెట్టాడు. దానికోసం ఒక సెల్ కూడా క్రియేట్ చేశాడు ఆయన, ఒక సంఘం కూడా, లీగల్ సెల్ ఒకటి. దాంతో ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు రంగంలోకి వచ్చి ఈయన్ని కూడా గట్టిగా ఎదుర్కొనే దానికోసం హార్ష్గా మాట్లాడడం మొదలుపెట్టారు సునీల్ కుమార్ వీళ్ళందరూ. సో ఈ నేపథ్యంలో మొన్న ఏలూరు సభలో ఏలూరు సభలోనే మాట్లాడాడు, ఆయన్ని మాత్రం అరెస్ట్ చేశారు. అదే ఏలూరు సభలో రఘురామకృష్ణరాజు మీద మాట్లాడి దారుణంగా కామెంట్లు చేసిన జడ శ్రవణ్ కుమార్ని మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆల్రెడీ ఆయన మీద చాలా చోట్ల కేసులు పెట్టారు. ఏలూరులో, తర్వాత ఆకివీడులో పెట్టారు, ఇలా చాలా చోట్ల ఈవెన్ ఉండిలో పెట్టారు. ఎవరు జడ శ్రవణ్ కుమార్ మీద 4-5 కేసులు పెట్టారు. మరి రావణ్ని అరెస్ట్ చేశారు, ఈయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఒక డిప్యూటీ సీఎం అంటే అరెస్ట్ చేస్తారు, నన్ను అంటే చేయరా, నేను కూడా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కదా అనేది ఆయన పాయింట్ ఆఫ్ నుంచి కరెక్టే కదా. సో ఇక్కడ మీదట ఇలా బయలుదేరుతారేమో నాయకులు, ఆయన అంటే అరెస్ట్ చేశారు, నన్నంటే కూడా అరెస్ట్ చేయండి, నన్ను అన్నాడు అని ఇంకా ఎక్కువ అరెస్టులు కనబడబోతున్నాయని మనకు అర్థమవుతుంది. ఈ యాంగిల్లో నుంచి ఇంకా కనబడబోతున్నాయి, కొత్త ట్రెండ్ గా వస్తుంది అనమాట. ఎవరి అంటే ఒకప్పుడు బాడీ గార్డులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ప్రెస్టేజ్ ఉండేది, బాడీ గార్డులు లేకపోతే గన్మెన్ ఎక్కువ, నాకు 10 మంది గన్మెన్ ఉంటే ప్రెస్టేజ్. అలాగే ఇప్పుడు చూడు, నేను 10 మందిని అరెస్ట్ చేశాను, సో నా జోలికి ఎవరన్నా వస్తే అరెస్టులు చేయిస్తా అన్న ఒక ఇది బిల్డప్ కి ఇది పనికొచ్చేట్టుగా ట్రెండ్ కనబడుతుంది, పోటీ కనబడుతుంది.
కాకపోతే ఇదంతా రేపు మరి ఇది ఎంత వీళ్ళకి హెల్ప్ అవుతుందా, ఈ ప్రభుత్వానికి హెల్ప్ అవుతుందా, ప్రజలు మరి ఇవన్నీ చూస్తారు కదా అనేది ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లే. అప్పుడు చూద్దాంలే, ఒక 6 నెలల ముందు మళ్ళీ టైం ఉంది కదా అన్నట్టు వేరే డ్రామా చేద్దాం అనేది ఇప్పుడు తెలిసిపోయింది. ప్రజల్ని మేనేజ్ చేయడం 6 నెలలు చాలు. అవును. అప్పుడు వీళ్ళకి ఏవో కొన్ని వరాలు అవి ఇస్తే వీళ్ళు మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు నుంచి మనకి ఇష్టం వచ్చింది ఇప్పుడు చేసుకొని అప్పుడు చూద్దాం అన్న యాంగిల్లో ఉన్నారు అనమాట. అది ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి.